ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతన్నలు విత్తనం పెట్టినప్పటి నుంచైతే ఆ పంట చేతికొచ్చేదాకా చేయాల్సిన పనులు, పాటించవలసిన సాగు మెలకువల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల సలహాలను, సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే కిసాన్ వాణి. కార్యక్రమంలో ఇయ్యాల వెదురు సాగుకు అనువైన జాతులు, అవకాశాలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు కె లెనిన్. జొన్న సాగు అనుభవాల గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం భీంసారి గ్రామానికి చెందిన యువ రైతు కయాపక్ లక్ష్మణ్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ ముచ్చట్లు ఇనే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. గాలిలో తేమ శాతం 32 గాను, గాలి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడిందాం వెదురు సాగుకు అనువైన జాతులు, అవకాశాలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు కె లెనిన్. వెదురు, దీనివల్ల ఎన్నో రకాల వస్తు సామాగ్రిని తయారు చేసి, ఉదాహరణకు బుట్టలు, గంపలు, చాటలు, ఇలా పలు రకాల సామాగ్రిని, ఉపకరణాలని తయారు చేసి కొంతమంది ఉపాధి పొందుతున్నారు. అలాంటి ఉపకరణాలకు ఆధారమైన ఈ వెదురు సాగుకు సంబంధించి మన దగ్గరున్న అనువైన జాతులు ఏమున్నాయి, ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి అనే ముచ్చట్లు చెప్పుతందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మోహన్ దాస్ గారు. నమస్కారం అండి. అయితే ముందుగా ఈ వెదురు గురించి చెప్తారా? దాని గురించి, దాని విశిష్టత, దాని ప్రత్యేకతల గురించి. అయితే మన రాష్ట్రంలో 196 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నాం. అయితే రైతులు ఎక్కువగా ఈ సాంప్రదాయ పంటలైనటువంటి పత్తి, మొక్కజొన్న, వరి, కంది, వేరుశనగ, తర్వాత జొన్న, తర్వాత ఈ మిరప పంటల వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ బెట్ట పరిస్థితులు, నీటి కొరత, చీడపీడలు, సరైన మార్కెట్ సదుపాయం లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల దిగుబడులు రాక ఆదాయాలు అంతంత మాత్రమే ఉంటున్నాయి. కాబట్టి ఈ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే జాతీయ వెదురు కమిషన్ పథకం కింద 2006 మరియు 2018 కింద రైతులకు రాయితీ ఇవ్వడంతో పాటు ఈ గిరిజన ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ వెదురు సాగు చేపట్టేందుకు సన్నాహాలు చేయడం జరుగుతుంది. అయితే ఈ వెదురు పంట సమాజానికి ఆర్థిక, పారిశ్రామిక మరియు పర్యావరణ ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. కావున దీన్ని ఆకుపచ్చ బంగారంగా పిలవడం జరుగుతుంది. అయితే ఈ వెదురు పంట బహుముఖ ప్రయోజనాలను కూడా కలుగజేస్తుంది. అయితే ఇప్పుడు ఇన్ని రకాలుగా ప్రయోజనాలు కలిగించే ఈ వెదురులో ఏమైనా వర్గాలు, జాతులు ఉంటే వాటి గురించి చెప్తారా? అయితే ఈ వెదురు చాలా బలమైంది మరియు తేలికైంది కాబట్టి ఈ నిర్మాణం రంగంలో దీని యొక్క ఫర్నిచర్ కానీ, తర్వాత ప్యానెళ్ళు, బోర్డులు తయారులో చాలా వాడతారు. ఈ వెదురు ఫ్యాబ్రిక్ మృదువైంది కాబట్టి ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ టెక్స్టైల్స్ మరియు ఫ్యాబ్రిక్ రంగంలో ఈ దుస్తులు కానీ, ఈ నారలు, తువాళ్ళు, నూలు తయారు చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ కాగిత పరిశ్రమలో ఈ రైటింగ్ పేపర్, ఈ ప్యాకేజింగ్ మెటీరియల్స్, తర్వాత ఈ టిష్యూ పేపర్తో సహా అధిక నాణ్యత కాగితాన్ని కూడా ఉత్పత్తి చేయడానికి వెదురు ఫైబర్లను ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ వెదురు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా దీనిని
మనము ఈ చెంచాలు కానీ, పోర్కులు కానీ, ప్లేట్లు కానీ, చాపింగ్ బోర్డులు కానీ, ఇవి కంటైనర్స్ కానీ, గిన్నెలు తయారు చేయడానికి వినియోగిస్తున్నారు. దీని ప్రత్యామ్నాయ ఇంధనంగా కూడా బొగ్గులాగానే ఈ బయోచార్ తయారీలో విరివిగా మనం వాడుతున్నాం. ఈ వెదురును ల్యాండ్స్కేపింగ్ మరియు హార్టికల్చర్లో అలంకారపరమైన తోటల యొక్క నిర్మాణాలు, ఈ కంచెలు మరియు సరిహద్దులను ఉపయోగిస్తున్నాం. అయితే వెదురు యొక్క వేరు వ్యవస్థ మట్టిని స్థిరీకరించడంలో సహాయపడుతుంది కాబట్టి ఈ కొండ లేదా తీర ప్రాంతాల్లో నేల కోత నివారణకి మనం వాడుతున్నాం. ఈ క్రాఫ్ట్స్ కానీ, మళ్ళీ డెకర్ రంగంలో కళాకారులు ఈ బుట్టలు, చేపలు, నగలు వంటి ఇతర వస్తువుల్ని రూపొందించడానికి ఈ దీపాలు, అద్దాలు, కర్టెన్ రాడ్లు మరియు ఇతర గృహాలంకార వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. వ్యవసాయంలో ఈ వెదురును అధిక గాలుల నుండి పొలాల్లోని పంటలు రక్షించడానికి ఈ వెదురును సహజ అవరోధంగా లేదా విండ్ బ్రేక్గా మనం నాటడం జరుగుతుంది. అలాగే నేలకు సేంద్రియ పదార్థాన్ని అందించడం ద్వారా ఈ భూసారాన్ని పెంపొందిస్తుంది. రవాణా మరియు చేపల వేట కోసం ఈ పడవలను నిర్మించేందుకు ఈ వెదురుని మనం ఉపయోగిస్తాం. క్రీడా సామాగ్రి కానీ వీటిలో తయారీలో మనం వాడతాం. వెదురులో అధిక తేమ అంటే మనకు 60 నుంచి 80%, అధిక ఫైబర్ 20 నుంచి 30%, అధిక కొవ్వు 1 నుంచి 3%. ఈ ఆకుల్లో అయితే 4 నుంచి 12%, మరియు కాండాల్లో అయితే 1 నుంచి 5% ఈ మాంసకృతులు కానీ, ఈ కాల్షియం కానీ, పొటాషియం లాంటి ఖనిజాలు విరివిగా ఉన్నాయి. కావున ఇది గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ పశుగ్రాస వనరులుగా తక్కువగా ఉన్నప్పుడు ఈ పశువులకు, గొర్రెలకు మరియు ఈ మేకలకు మిశ్రమ పశుగ్రాసంగా కూడా ఇది 30% వరకు వెదురు ఆకుల్ని, రెమ్మల్ని మరియు లేత కాండాలను ఉపయోగిస్తాం. అయితే ఇప్పుడు వెదురుకు సంబంధించి వాటి విశిష్టతలను గురించి చెప్పిండ్రు కదా, ఇప్పుడు ఈ వెదురులో ఉన్న వర్గాలు, జాతుల గురించి చెప్పుండ్రి. అయితే భారతదేశం వెదురు జాతుల యొక్క వైవిధ్యానికి గొప్ప నిలయం అని చెప్పొచ్చు. మన దేశంలో 29 వర్గాలకు చెందినటువంటి 148 జాతులు ఉన్నాయి. అయితే బాంబూసా 37 జాతులు మరియు 2 రకాలు, రెడ్రోకలామస్ 18 జాతులు మరియు ఓక్లాండ్రా 11 జాతులు మరియు 1 రకం వర్గాలు అత్యధిక సంఖ్యలో జాతులని కలిగి సమిష్టిగా 45% వరకు ఉన్నాయి. ఈ వెదురును పండించాలనుకునే రైతులకు ఉత్పాదక మరియు లాభదాయకం పెంపొందించడానికి అనువైన జాతుల గురించి అవగాహన ఉండడం చాలా అవసరం. దీంట్లో ముఖ్యంగా బాంబూస్, దీని యొక్క ఆవిర్భావం భారత ఉపఖండంలోనే జరిగింది. తర్వాత ఈ ఆగ్నేయాసియాలో కూడా ఇది కనుగొనబడింది. దీనిలో పెరిగే ఎత్తు అంటే 20 నుంచి 30 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. దీని యొక్క ఆకులు వెడల్పు మరియు పొడవుగా ఉండడం జరుగుతుంది. దీని యొక్క కాండం 8 నుంచి 12 సెంటీమీటర్ల వ్యాసం మరియు మందపాటి గోడలతో బలంగా ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలను చూసుకున్నట్లయితే ఈ నిర్మాణం మరియు సపోర్ట్ కర్రలకు ఉపయోగిస్తారు. దీని యొక్క రెమ్మలు తినడానికి కూడా ఉపయోగిస్తారు. ఇంకోటి ఈ బాంబూసా పాలిమార్ఫా అనే రకం ఉంది. ఈ వర్గంలో ఆసియాలోని ఉష్ణ మండల ప్రాంతాలకి ఇది చెందినది. అయితే సాధారణంగా 8 నుంచి 12 మీటర్ల పొడవు పెరుగుతుంది. అయితే దీని యొక్క ఆకులు సన్నగా మరియు పొడవుగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అయితే దీని యొక్క కాండము 4 నుంచి 5 సెంటీమీటర్ల వ్యాసంతో సన్నని గోడలు మరియు ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి. అయితే దీని యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇది ప్రధానంగా అలంకార ప్రయోజనాల కోసం మరియు ఇది హస్తకళల కోసం మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇంకొక వర్గం డెండ్రోకలామస్ బ్రాండిస్ అనే వర్గం ఉంది. ఇది కూడా భారత ఉపఖండం మరియు ఆగ్నేయాసియాలో దీని యొక్క ఆవిర్భావం జరిగింది. చాలా పొడవైన జాతులు ఇవి. 25 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరగటానికి ఆస్కారం ఉంది. దీని యొక్క ఆకులు పెద్ద ల్యాన్సోలేట్ ఆకులు కలిగి ఉంటాయి. అయితే దీని యొక్క కాండాన్ని చూసుకున్నట్లయితే బలమైన కాండం కలిగి మందంపాటి గోడలు మరియు 12 నుంచి 15 సెంటీమీటర్ల వ్యాసంతో ఉంటాయి. దీని యొక్క ఉపయోగం ప్రధానంగా నిర్మాణంలోను, ఫర్నిచర్ మరియు కాగితం ఉత్పత్తికి ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇంకొక జాతి చూసుకున్నట్లయితే మనకు ఓక్లాండ్రా ట్రావన్ కోరియా అనే జాతి ఉంది. అయితే ఇది భారతదేశంలోని పశ్చిమ కనుమలలోకి చెందింది. దీని యొక్క ఎత్తు 6 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ఇది ల్యాన్సోలేట్ లేదా దీర్ఘ చతుస్రాకార ఆకులను కలిగి 9 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు, 5 నుంచి 12 సెంటీమీటర్ల వెడల్పుని కలిగి ఉంటుంది. దీని యొక్క కాండం బూడిద ఆకుపచ్చ రంగులో ఉండి ఈ కణుపులు ఉబ్బి ఉంటాయి. అయితే దీని యొక్క ఉపయోగాన్ని చూసుకున్నట్లయితే ఈ కాగితపు గుజ్జు, బుట్ట మరియు ఇంటి నిర్మాణం కోసం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు
ఈ తెలంగాణ రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏ విధంగా ప్రణాళికను రూపొందించింది, ఎలాంటి ప్రణాళిక ఉంది, దాని గురించి చెప్తారా? అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 లక్షల ఎకరాల్లో ఈ వెదురు సాగు చేయాలని ప్రభుత్వం టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం కుమరం భీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత ఈ ఖమ్మం జిల్లాలో సుమారు 2,200 ఎకరాల్లో ఈ వెదురు పంటను సాగు చేస్తున్నారు. రానున్న 4 ఏళ్లలో 7 లక్షల ఎకరాల్లో సాగు చేయడం ద్వారా 75,000 మంది ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఈ దేశవ్యాప్తంగా ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వెలువడే కాలుష్యం యొక్క నియంత్రణకు ఈ వెదురు కలపను తప్పనిసరిగా వాడాలని ఇంధన నియంత్రణకు నూతన విధానంలో కేంద్రం పేర్కొంది. అయితే బొగ్గుకు బదులుగా వెదురును వాడాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం వెదురు చెట్ల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. చెట్టుకు 120 రూపాయల వరకు రాయితీని అందిస్తుంది. అయితే మహిళా సాధికారతతో భాగంగా ఈ తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ 32 జిల్లాల్లో ఈ వెదురు సాగు చేపట్టాల వారిని ప్రోత్సహించడం జరిగింది. అయితే ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కానీ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ కానీ దీనిలో ముందుకు రావడం జరిగింది. ఈ సెర్ఫ్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ వెదురు సాగుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించనున్నట్లు తెలియజేయడం జరిగింది. అయితే నర్సరీల్లో మొక్కల్ని పెంచి వాటిని రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ తొలి విడతలో కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్, ములుగు, ఈ భూపాలపల్లి, కుమరం భీం జిల్లాల్లో ఈ మహిళా సంఘాలను ఎంపిక చేసి ఇటీవల పంట సాగుపై హైదరాబాద్లో కూడా శిక్షణను కూడా ఇప్పించడం జరిగింది. అయితే తొలుత పైలట్ ప్రాజెక్టు ఈ భద్రాద్రి జిల్లాలను ఎంపిక చేసి వెదురు సాగుకు 5,000 మంది రైతులను ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే నేలను, నీటి వసతిని మరియు ఉపయోగమును బట్టి ఎకరంలో 60 నుంచి 160 వరకు ఈ మొక్కలను నాటవచ్చు. అయితే 30 ఏళ్ల వరకు వెదురును సాగు చేసుకోవచ్చు. ఎకరాకు 20,000 పెట్టుబడితో మనకు ఏడాదికి 40,000 నుంచి 60,000 ఆదాయం వచ్చే అవకాశం ఉందని మనం అంచనా వేయడం జరుగుతుంది. ఈ వెదురు వస్తువులకు వెదురు నుండి తీసే ఇథనాల్కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ పంట యొక్క సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇది ఇసుక, లోమ్ మరియు బంకమట్టి లోమ్ నేలలో ఈ వెదురు సాగుకు బాగా సరిపోతాయి. ఈ మొక్కజొన్న కానీ, కంది, పెసర, మినుము, నువ్వులు, పసుపు, ఈ అల్లం, పూల పంటలు, పశుగ్రాస పంటలను ఈ వెదురు పంట మధ్య వరుసలలో మనం స్థలంలో విజయవంతంగా మరియు లాభదాయకంగా పండించుకోవచ్చు. చాలా సంతోషం మోహన్ దాస్ గారు. ముఖ్యంగా వెదురు సాగుకున్న అవకాశాలు, వాటిలో జాతులు, వాటి గురించి సవివరంగా తెలియజేస్తూ ఈ వెదురు సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏ రకమైన ప్రణాళికను రూపొందించిందన్న దాని గురించి కూడా సవివరంగా తెలియజేసినారు. మరి ఈ వెదురు సాగుని కూడా ఒక ఆదాయ వనరుగా మలుచుకొని లాభపడతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. ఇంతవరకు వెదురు సాగుకు అనువైన జాగ్రత్తలు, అవకాశాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో కేలినిన్ పెట్టిన ముచ్చట ఇన్నారు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని. ఎన్నో రకాల పోషకాలు ఉన్న తృణధాన్యమైన జొన్న సాగు ఎలా చేయాలా, ఎసుంటి మెలకువలు పాటించాలో, ఎలా సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయో ఈ ముచ్చట్లో ఇందాం. జొన్న సాగు అనుభవాలు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం భీంసరి గ్రామానికి చెందిన యువ రైతు కయాపక్ లక్ష్మణ్తో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఇయాలటి రైతు అంతరంగం కార్యక్రమంలో యాసంగి జొన్న సాగులో తన అనుభవాలను తెలియజేయడానికి ఆదిలాబాద్ గ్రామీణ మండలం భీంసరి గ్రామానికి చెందినటువంటి యువ రైతు కయాపక్ లక్ష్మణ్ మనతో ఉన్నారు. మరి వారి మాటల్లో విందాం. ఈ జొన్న పంటను ఏ విధంగా సాగు చేస్తున్నారు, మరి ఈ జొన్న పంటలో ఎట్లా లాభాలున్నాయో వారి మాటల్లోనే విందాం. నమస్తే లక్ష్మణ్. నమస్తే అన్న. ముందుగా చెప్పున్నారు, అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది, అది ఏ రకమైన భూమి? అది నల్లరాగడి. అది మనము పత్తి అంటే జొన్న పోసుకు వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే? ప్రతి సంవత్సరం ఇది. మరి ఈ సంవత్సరం మీ పంట ఇంకా కొన్ని రోజులు అయితే చేతికి వచ్చేటట్టుగా అనిపిస్తుంది. ఎన్ని రోజులు అయితే వస్తుంది? నెల 20 రోజుల దాకా వచ్చేస్తుంది. మరి పత్తి పంటను ఎప్పుడు తీసేసిండ్రు ఈ సంవత్సరం? జనవరి ఒక 20 రోజుల అంటే జొన్న వేసినాం. జొన్న కోసం భూమిని ఎట్లా సిద్ధం చేసుకున్నారు పత్తి కట్టె తీసిన తర్వాత? పత్తి కట్ట జమ చేసి అగ్గి పెట్టేసి రూటర్ కొట్టేసి నీళ్ళు ఒక తడి పెట్టి అలా రూటర్ అనేది ఇట్లా మెత్తగా ఉంటది, పోసుకు వస్తుంది. పోసిన వెంటనే ఇట్టం కొట్టేయాల. ఇట్టం కొట్టేసి
నీళ్ళు పెట్టాలా, ఒక 3 గంటలకు పెట్టాలా. 3 గంటలకు ఒక లైను, 3 గంటలకు ఒక లైను. ఇది ఏ రకం జొన్న మీరు పెట్టింది? ఇది సీడు గురు 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 రకం. మొక్కకు ఎంత దూరం నాటుకున్నారు? వరుసకు ఎంత దూరం నాటుకున్నారు? ఒక 1.5 ఫీట్, 1.5 అంతే. ఎట్లా ఈ విత్తనాలు కూలీల చేత పెట్టించినరా లేకుంటే ట్రాక్టర్ ద్వారా పెట్టినరా? అది అరకతోని పోస్తాం. అరకతో. లేడీస్ పోస్తారు, ఆడోళ్ళు. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో ఉన్నది ఈ జొన్న పంట? మీకు ఎన్ని విత్తనాలు అవసరం పడ్డాయి? మాకు ఎకరకు 2 ఎకరాలకు 3 టైలర్లు పడ్డాయి. 2 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలు, ఇది 3 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు చేస్తుంది. 5 ఎకరాలు. మరి కలుపు సమస్య ఏమన్నా వస్తుందా ఈ జొన్న పంటకు? మరి కలుపు సమస్య వస్తే ఎట్లా నివారించుకున్నారు? దానికి గడ్డి మందు కొట్టుకుంటా ఆపేస్తాయి. గడ్డి మందు ఆపేసిన అంటే జొన్న పెరుగుతుంది పైకి. ఎప్పుడు కొట్టుకోవాలి ఆ గడ్డి మందుని? అది మొక్కలు మంటున్నప్పుడు కొట్టాలా. దాని పేరు ఏమైనా ఉన్నదా? గడ్డి మందు పేరు? 2,4-D. ఇవన్నీ కూడా మీరు శాస్త్రవేత్తలు చెప్తే చేసినారా లేకుంటే మీరు సొంతగా చేసుకున్నారు? వాళ్ళు చెప్తారు కదా, దళాలు చెప్తే వాళ్ళ ప్రకారం ఫాలింగ్. ఇక ఎరువులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ఈ జొన్న పంటకు? ఎరువులు పుట్టకు వచ్చినప్పుడు ఒక చక్కెర మందు కొట్టాలి. మన పుట్టకు ఒకసారి మందు చల్లాలి. యూరియా, డిఏపి ఇంత అవసరం పడుతుంది? యూరియా. యూరియాని ఎన్ని పోతలు ఉంటే అయిపోతుంది? ఎకరకు 1 బ్యాగు, 5 ఎకరాలకు 5 బ్యాగులు. ఇలా మొత్తం మీకు ఎంత ఖర్చు అవుతుంది సుమారు ఈ జొన్న పంటకు? తక్కువ ఖర్చు ఉంటుంది, కానీ ఏమంటే మేనత్ త్యాగం చేయబడుతుంది. ఏమేమి మేనత్ అంటే ఏముంటుంది? ఏమేమి కష్టం ఉంటుంది? వాటర్ ఫుల్గా పడుతుంది. ఇప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది నీళ్ళు? ఇట్లా ఆరిపోయినా అంటే ఒక 4 రోజులు అయినాక ఒక తడి పెట్టబడుతుంది. 4 రోజులు అయినాక ఒక తడి పెట్టబడుతుంది. నీళ్ళ తడులు అనేది గ్యాప్ ఇచ్చుడు కలది. గ్యాప్ ఇచ్చుడు కలది. ఎన్నో మంచిగా కనిపిస్తుంది. మరి ఇది తినడానికా లేకుంటే ఇట్లా మీరు అమ్మేస్తారా? తింటాను కనుక అమ్మదు. మీకు పోయిన సంవత్సరం 5 ఎకరాల్లో ఎంత జొన్న దిగుబడి వచ్చినాయి? మరి ఇప్పుడు ఎంత వెళ్ళే అవకాశం ఉన్నది? ఎక్కడికి మేము 20 కుంటలు తీస్తాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం దిగుబడి వస్తుందా రాదా తర్వాత కోత కోస్తే తెలుస్తుంది. కోతే తెలుస్తుంది. ఈ జొన్న పంటకు కూలీలు అవసరం ఎట్లా ఉంటది? ఎప్పుడెప్పుడు అవసరం పడుతుంది కూలీలు? కూలీలు మిషన్ ఉంటే మిషన్, లేదంటే ఇరుపు అంటే ఇరుపు, ఎట్లా తోస్తే అట్లా. అంటే కూలీలు అవసరమేనా? కూలీలు అవసరమే. ఎప్పుడెప్పుడు? మీద కంకి పోయేదానికి ఒక చక్కెర, కింద ఒకసారి చక్కెర కింద. కూలీల అవసరం కూడా ఉంటది. కూలీ అవసరం. అంటే చాలా తక్కువ ఖర్చు ఉంటుంది అంటే వేరే పంటలతో పోలిస్తే. ఇది తక్కువ వస్తుంది ఖర్చు. మరి మీరు వేరే పంటలకు జొన్న కాకుండా ఇంకా కొందరు కంది వేస్తున్నారు, కొందరు అయితే నువ్వేస్తారు. ఇట్లా ఈ పంటలకు పోకుండా కేవలం జొన్న పంటకి ఎందుకు వస్తున్నారు? జొన్న పంట బాగా బరకత వస్తుంది, దిగుబడి కూడా వస్తుంది. చాలా చొప్ప వెళ్తుంది కదా, ఈ చొప్పనంతా ఏం చేస్తారంటే మీరు వాడుకుంటారా మీ పశువులకు లేకుంటే అమ్మేస్తారా? కొన్ని అమ్మేస్తాం, మా ఇంట్లో కూడా కొద్దిగా ఉంచుకుంటాం, అమ్మేస్తాం మిగతా. ఈ 5 ఎకరాల జొన్న పంటకు ఎవరెవరు పని చేస్తారు? మరి మీరు 2 ఉంటే సరిపోతుంది. మీరు ఎవరెవరు చేస్తున్నారు? అన్న నేను. మీరు ఇద్దరు చూసుకుంటారు? చూసుకుంటాం. ప్రధానంగా దీనికి నీళ్లు పెట్టడమే. ఓన్లీ నీళ్ళు పెట్టడు, వాటరే. ఇప్పుడు ఈ జొన్న పంటలో చూసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు వస్తుంది అంటారు కదా, మీ పంటకు కత్తెర పురుగు ఇంత కనిపించిందా? మరి ఆ కత్తెర పురుగు కనిపిస్తే ఎట్లా నివారించుకుంటారు మీరు? మందు కొట్టుడు. ఇప్పుడు మీసాలు కొట్టేస్తే కథం ఎక్కరు ఒక బాంబు. ఇది చాలా ఎత్తున్నాయి కదా జొన్న పంట, మరి ఇలా కొట్టేస్తుంది మందు? ఇప్పుడు కొట్టరు, అది అయిపోయింది. ఎంత వయసున్నప్పుడు కొడతారు? మన షాతి మంటేస్తే అప్పటికి కథం. ఇట్లా తైవాన్ స్ప్రేతోనే ఇట్లా మన చేతి టైవాన్ స్ప్రే. ఇంకా ఈ కత్తెర పురుగు కాకుండా ఇంకేమైనా రోగాలు కానీ పురుగులు కానీ వస్తాయి ఈ జొన్నకు? రావు. ఇప్పుడు ఎన్ని రోజులకు చేతికి వచ్చేస్తుంది మీకు? కొన్ని నెల రోజులు అయితే చేతికి వచ్చేస్తుంది. 3 నెలల పంట. మే వరకు అంటే చేతికి వచ్చేస్తుంది. మే వరకు చేతికి వచ్చేస్తుంది. ఇప్పుడు పంట మీకు ఇట్లా కోతకు వచ్చిందని ఎట్లా ఏర్పడుతుంది? పిసుకులు వచ్చినా అంటే వైట్ వచ్చేసినట్టు కథం ఏర్పడిపోతాయి, ఎండిపోతాయి అవి. మనకు చొప్ప కలర్ వచ్చిందంటే అయిపోయింది. ఒక కలర్ వచ్చినంటే వచ్చినట్టే కోతకు. మరి ఎన్ను వచ్చినప్పుడు చాలా పక్షులు కూడా వచ్చి నష్టం చేస్తుంటాయి కదా, ఏమన్నా ఉన్నాయా సమస్య? పిట్టలు ఉంటాయి, పందులు ఉంటాయి, బెదిరించుకుంటా ఊరుకుంటా చిరవడతాయి. కావాలి చేస్తుంటారా? చేసుడు. ఇప్పుడు అడవి పందుల పెడుతున్నదా? అడవి పందులు ఉన్నాయి. వాటికి ఏమన్నా చేస్తున్నారా మీరు? ఏమి లేదు, తిన్నగాడ తినని ఉన్నగాడ ఉండాలి. నష్టం చేస్తున్నాయా? నష్టం చేస్తుంది. మీరు కావాలి చేస్తున్నారా? కావాలి చేస్తున్నాం. నైట్ దినం చూసుకుంటా కావాలి చేస్తున్నాం. పక్షులు కూడా ఉన్నాయి, చిలుకలు వస్తాయి బాగా, దాన్ని కూడా బెదిరించి ఏదైనా శబ్దాలు చేసి ఎలా కొట్టుడు. మొత్తానికి ప్రతి సంవత్సరం కూడా మీరు జొన్ననే సాగు చేస్తున్నారు, మంచి లాభాలు సాధిస్తున్నారు. జొన్ననే లాభం ఉన్నదా? మరి లాభం ఉన్నది. కాబట్టి మీరు ఈ ఆట జొన్ననే చేస్తున్నారు. జొన్ననే. పంట ఖాళీ అయిపోతుంది, అప్పుడు ఏమైనా పంటలు వేస్తారా లేకుంటే భూమిని అట్లనే వదిలేస్తారా? ఒక నెల గ్యాప్ ఇస్తాం కాగడానికి. జొన్న పంటకైతే మీరు చాలా నీళ్లు అవసరం పడతాయి అంటారు కదా, నీళ్ళ సౌలత ఎట్లున్నది? నీళ్ళ సౌలత మంచిగా ఉన్నది. బోర్ ఉన్నది. ఎన్ని పోస్తాయి? వస్తాయి దగ్గర 20 స్ప్రింక్లర్ రేపుతుంది. సుమారు అంటే ఎంతసేపు నడుస్తూ ఉంటుంది ఒక్కసారి స్టార్ట్ చేస్తే? పొద్దున చాలు ఉంటే సాయంత్రంకు 5 గంటలకు బంద్ అవుతుంది.
మరి మీరు చూస్తే యువకునిగా ఉన్నారు, మరి ఎప్పుడు వచ్చిన వ్యవసాయం వైపు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి సుమారు? 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. మీ సొంత భూమి చేసుకుంటున్నారు. మా సొంత భూమి చేసుకుంటున్నాం. కోత కోసేటప్పుడు ఎట్లా చేస్తారంటే కళ్ళం చేస్తారా లేకుంటే మొత్తం హార్వెస్టర్ వచ్చేస్తుంది? హార్వెస్టర్ ఉంటే హార్వెస్టర్, లేదా అంటే లేబర్తో కోసి క్రేషర్ కేసరి పట్టేస్తాం, ఎండబెట్టి కేసరికి పట్టేస్తాం. ఇప్పుడు పట్టే అంటే మార్కెట్కి తీసుకుపోవడం ఉంటుంది, ఇంకా ఎండబెట్టాల్సి ఉంటుంది జొన్నల్ని. ఒక 4-5 రోజులు ఎండబెట్టబడుతుంది. దీనికి కూడా తేమ చూస్తారా? మాయిచర్ ఆ మైచర్ కూడా చూస్తాం. ప్రభుత్వానికి అమ్మేస్తారు, గవర్నమెంట్కి అమ్మేస్తాం. ఊళ్ళో ఎవరైనా అడుగుతారా జొన్నలు? ఊళ్ళో ఎవరికైనా అవసరం ఉంటే కావాలంటే ఇచ్చేస్తాం. మొత్తానికి ఈ జొన్న పంటలో మంచి లాభాలు ఉన్నాయండి. లాభాలు ఉన్నాయి మంచి. ఎవరైనా సరే లక్ష్మణ్ ఈ పంట గురించి తెలుసుకోవాలనుకుంటే, లేకుంటే ఈ పంట వేయాలనుకుంటే, వారు ఈ రకం వేయాలనుకున్నా, లేక ఈ జొన్న పంటలో ఇంకేమైనా అనుమానాలు ఉంటే మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా నంబరు 8855548553. ఇది కాయపాక్ లక్ష్మణ్ గారి నంబరు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, 8885548483. వీరు ప్రతి సంవత్సరం కూడా ఈ ఎండాకాలంలో యాసంగిలో జొన్న సాగు చేస్తూ మంచి లాభాలు సాధిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వారి చేనులో జొన్న పంట ఉన్నది, అది మంచి దశలో ఉన్నది. మీరు ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలియజేస్తారు. మంచిది లక్ష్మణ్, 5 ఎకరాల జొన్న పంటలో నువ్వు అనుకున్నంత దిగుబడి లాభాల్ని సాధించాలని ఆశిస్తూ మీ జొన్న పంట సాగు అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. ఇంతవరకు జొన్న సాగు అనుభవాలు ఆదిలాబాద్ గ్రామీణ మండలం భీంసరి గ్రామానికి చెందిన యువ రైతు కాయాబాగ్ లక్ష్మణ్తో పి అశోక్ పెట్టిన ముచ్చట ఇన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.